అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనబడే ఏముండదు. సినిమా ఫంక్షన్లలో మాట్లాడే మాటలు ఒక్కోసారి పెద్ద గొడవలకు కారణమవుతాయి. దండోరా సినిమా వేడుకల్లో నటుడు శివాజీ ఆడవాళ్ల బట్టల గురించి చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఆడవాళ్లు చీరలు మాత్రమే కట్టుకోవాలని, బట్టల విషయంలో హద్దులు దాటితే ఇబ్బందులు వస్తాయని ఆయన అక్కడ మాట్లాడారు. ఈ మాటలు విన్న వెంటనే సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. ఆడవాళ్ళు చీరలే కట్టుకోవాలి అని చెప్పే మీరు ప్యాంట్లు షర్టులు వేసుకోవడం ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. మన సంస్కృతి గురించి ఇతరులకు చెప్పే ముందు అది మీ దగ్గర నుండే మొదలవ్వాలి కదా అంటూ సెటైర్లు వేశారు. మీరు కూడా ప్యాంట్లు మానేసి ధోతి కట్టుకోవాలని, పెళ్ళైతే కంకణం మెట్టెలు పెట్టుకోవాలని ఆమె ఘాటుగా చెప్పారు. ఒక పక్క సినిమాల్లో మంచి పాత్రలు చేస్తూనే మరో పక్క ఇలాంటి మాటలు మాట్లాడడం అస్సలు బాలేదని చిన్మయి తన పోస్ట్లో రాశారు. ఈ విషయంలో యాంకర్ అనసూయ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది వారి ఇష్టమని, దానిని నిర్ణయించే అధికారం వేరే వారికి లేదని ఆమె నిలదీశారు. మనం అందరం ముందుకు వెళ్తున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి పాతకాలపు ఆలోచనలతో మాట్లాడడం బాలేదని అనసూయ తన ఆవేదన వ్యక్తం చేశారు. మన పద్ధతుల గురించి మాట్లాడేటప్పుడు అవి కేవలం ఆడవాళ్ళకే ఎందుకు చెబుతారు అని ఆమె అడిగారు. ఆడవాళ్ల గౌరవాన్ని వారు వేసుకునే బట్టలతో చూడటం మానుకోవాలని ఆమె సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. చిన్మయి అలాగే అనసూయ ఇద్దరు ఒకేసారి ఇలా స్పందించడంతో ఈ విషయం ఇప్పుడు ఇంటర్నెట్లో సెన్సేషన్ గా మారింది. ఒక పెద్ద నటుడిగా ఉండి ఇలాంటి మాటలు అనడం సరికాదని చాలా మంది నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు. అలాగే శివాజీకి మద్దతుగా మెజారిటీ పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి పెళ్ళై పిల్లలున్నా కూడా బట్టలిప్పి తిరిగే మీరు కూడా నీతులు చెబుతున్నారా అని ఘాటుగా స్పందించారు. ఏదేమైనా శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక పెద్ద వివాదాన్ని సృష్టించాయి. మరి ఈ గొడవ ఇక్కడితో ఆగుతుందా, లేక శివాజీ దీనికి ఏదైనా సమాధానం చెబుతారా అనేది మనం వేచి చూడాలి.